హాయ్ అండి, వెల్కమ్ టు సనాస్ వరల్డ్. నేను ఈరోజు మీకు బ్రెడ్ పుడింగ్ విత్ కస్టర్డ్ చూపిపోతున్నానండి. సో దానికి మనం ఫస్ట్ కావాల్సింది పాలు. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను. హాఫ్ లీటర్ పాలకి ఇప్పుడు కొంచెం బాయిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 2 టేబుల్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఉండలు లేకుండా మీరు కస్టర్డ్ పౌడర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇది మీరు వాటర్తో అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం మిల్క్తోనే చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేయకుండా చేయాలని ఫ్రెండ్స్, నేనైతే చేయాలైతే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదైతే ఫస్ట్ కుండ లేకుండా మీరు బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్కడ ఉండాలనేది లేదు. మనకు ఉండాలంటే మనకి పుడింగ్లో బాగా రాదనమాట. చూడండి, మన పాలు కూడా వేడైపోతున్నాయి, లైట్గా పొంగు రావడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం దీనికి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం స్వీట్ బాగానే యాడ్ చేస్తాను. దీని ఒపీనియన్గా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ కప్తో 1 బౌల్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను అండి. 1.5 అంటే కొంచెం స్వీట్నెస్ బాగుంటే ఇంకా బాగుంటుందని ఇంకొక హాఫ్ కప్ ఫ్రెండ్స్. ఇదే దీంతో ఇంకొక హాఫ్ కప్ ఫ్రెండ్స్. దీన్ని బాగా మరిగించుకోండి కొంచెం. అంటే షుగర్లో కొంచెం లైట్ పచ్చి వాసన ఉంటుంది కదా, పాలు అది మిక్స్ అయినాయి కదా. సో కొంచెం పచ్చి వాసన పోయే వరకు, కొంచెం బాగా పొంగు వచ్చే వరకు పాలను వేట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఇట్లా కొన్ని బ్రెడ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సైడ్స్ అనేది కట్ చేసేసి పుట్టి నార్మల్ మధ్యలో పార్ట్ అనేది కొన్ని పీసెస్ ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని మనం లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆయిల్తో అయినా గీతో అయినా యాడ్ చేసుకోండి. కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, పాలు అనేది బాగా మరిగి పొంగుతున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా పొంగు వచ్చే వరకు బాగా వేట్ చేసుకోవాలి మనం. అప్పుడు మనకి ఆ పాలలో పచ్చి వాసన అనేది పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ అనేది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటా బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే ఉండల్లా వచ్చేస్తాయి, ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం తిప్పుతూనే ఉండాలండి, లేదంటే మాత్రం ఇది గడ్డలు కట్టేస్తాయి, గడ్డగా వచ్చేస్తుంది. సో బాగా రాదన్నమాట ఫ్రెండ్స్. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా అనేది వస్తుందో. సో దీన్ని మాత్రం మనం కంటిన్యూస్గా ఒక నియర్లీ 5 minutes మనం దీన్ని తిప్పుతూనే ఉండాలండి, లేదంటే మాత్రం మనకి ఇలా గడ్డలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ముందు చెప్పాలి కదా అంటారు, సో నేను ముందు చెప్తానండి. కంటిన్యూస్గా అయితే దాన్ని తిప్పుతూనే ఉండండి. మీరు ఏం యాడ్ చేయలేదండి, దాంట్లో కొంచెం మిగిలితే నేను దాన్ని మళ్ళీ అదే పాలు కొంచెం వేసి దాంట్లో వేసాను అనమాట. సో మనం బాగా ఇలా చేయాలన్నమాట అండి. కూడా పచ్చి వాసన పోవాలని, అంతే. నేనైతే ఇట్లా కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి. దగ్గర యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఎక్కువ అవసరం, ఒక 2-3 drops జస్ట్ ఫ్లేవర్ స్మెల్ కోసం అంతే. యాడ్ చేసుకుని లేదంటే లేదు, ఇష్టం ఫ్రెండ్స్. వావ్, సూపర్ స్మెల్, ఫుల్ టెంప్టింగ్ ఉందండి. ఇప్పుడైతే ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నార్మల్గా ప్యాన్స్ పెట్టుకొని జస్ట్ ఫ్రై చేసుకోవడానికి మాత్రమే. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే అన్ని కట్ చేసుకున్న పీసెస్ ఇట్లా అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు దాన్ని 2 sides మనం కాలాలన్నమాట. బాగా గోల్డెన్ బ్రౌన్లో కావాలి, లేదంటే టేస్ట్ బాగోదన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కటి అన్నీ ఇట్లా టర్న్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. చూసారా లైట్ బ్రౌనిష్లో వచ్చేస్తుంది. వెయిటింగ్ అండి, చాలా ఎక్సైట్గా ఉంది. అంటే మన యూట్యూబ్లో మన ఫస్ట్ వీడియో అనమాట అది. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంత కష్టానికి ఒక లైక్ కూడా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నాకు తెలుసండి మీరు లైక్ పెడతారు, బికాజ్ అంటే మీకు కష్టం తెలుసు కాబట్టి. చూసారా ఎంత బాగుంది ఫ్రెండ్స్. మనకు అన్నీ బాగా రోస్ట్ వచ్చేసాయి అనమాట, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లెట్స్ గో టు ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు మనం చల్లగా తయారైపోయింది అనమాట. ఇందాక మనం కస్టర్డ్ మిల్క్తో రెడీ చేసుకుంది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవన్నీ మనం ఇప్పుడు ఇలా పెట్టేస్తాం అనమాట. పెట్టేసుకొని చక్కగా చూడండి ఫ్రెండ్స్, మనం అన్నీ ఇందులో ఇట్లా యాడ్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకొంచెం దాని నుంచి పుడింగ్ వేయాలి. చూడండి, ఇదేంటంటే ఇవి బాగా పీసెస్ అనేవి వీటిలో డిప్ అయిపోవాలండి. అది ఎంత డిప్ అయితే మనకు అంత టేస్ట్ బాగుంటుంది. అది బాగా నానాలండి. నానే వరకు తినద్దు, బాగోదు నానకపోతే. అంటే బాగుంటుంది, కాకపోతే ఫ్లేవర్ దిగాలి కదా మన బ్రెడ్లోకి. సో
చూడండి హౌ కలర్ఫుల్ ఇట్ ఈస్. ఫుల్ టెంప్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. బాదం, జీడిపప్పు కొన్ని పీసెస్ చేశాను ఫ్రెండ్స్. అదైతే నేను పైనుంచి యాడ్ చేసుకుంటున్నాను. రైట్గా మన సమ్మర్లో బెస్ట్ డే ఇది. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ అవి ఇవి అని ఏడుస్తారు కదా, స్వీట్స్ అనే ఇష్టమైన వాళ్ళకి ఇది మనం సర్వ్ చేయండి. ఈ స్వీట్ లాగా మనం వాళ్ళకి స్వీట్ అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ stay for next video. Until then, bye bye.